ఇక ఇటు హైదరాబాద్ లో చాంద్రాయణ గుట్ట నుంచి మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. మహిళ హత్య కేసు వీడినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాల్ డేటా ఆధారంగా నిందితుడు జుల్ఫికర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. మృతురాలు బుజ్జి కేశవగిరిలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. అదే సమయంలో ఇంటి పక్కన అద్దెకు దిగాడు బెంగాల్ కు చెందిన జుల్ఫికర్. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె పెళ్లి చేసుకోమని అతనిపై ఒత్తిడి తీసుకురాగా ఆమె అడ్డు తొలగించుకోవడానికే హత్యకు ప్లాన్ చేశాడు. ఎవరూ లేని సమయంలో బుజ్జి ఇంట్లోకి వెళ్లి గొంతు కోసి తగలబెట్టాడు. ఆపై ఏం తెలియనట్టు స్థానికుల దగ్గర కపట నాటకాన్ని ఆడాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు జుల్ఫికర్. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. రైట్, మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. చాంద్రాయణగుట్టలో ఎవరైతే మహిళ హత్యకు గురైందో ఆ హత్యకు సంబంధించిన మిస్టరీ అయితే వీడింది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు జుల్ఫికర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మృతురాలు బుజ్జి గతంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. భర్త చనిపోవడంతో ఒంటరిగానే ఉంటోంది. అయితే ఇంటి పక్కన అద్దెకు దిగిన బెంగాల్కు చెందిన జుల్ఫికర్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం ఆ తర్వాత వివాహేతర సంబంధంగా దారితీసింది. పెళ్లి చేసుకోమని చెప్పి జుల్ఫికర్ పై ఒత్తిడి చేసింది బుజ్జి. అయితే ఆమెను అడ్డు తొలగించుకోవడానికి పక్కా ప్లాన్ చేశాడు జుల్ఫికర్. ఎవరు లేని టైంలో బుజ్జి ఇంట్లోకి వెళ్లి గొంతు కోసి ఆ తర్వాత ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఆపై ఏం తెలియదు అన్నట్టుగా స్థానికుల దగ్గర నాటకాలు ప్రదర్శించాడు. అయితే హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కూడా ట్రై చేశాడు జుల్ఫికర్. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.